హీరో ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటే అవును రాబోతున్నాడు అన్న విధంగా ధనుష్ యొక్క ఆఫీస్ నుండే అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. అంటే ఇక ధనుష్ అయితే చెప్పలేదు కానీ ఆఫీస్ నుంచి అలాగే అభిమాన సంఘాల నుంచి కూడా వచ్చింది. ఈ మధ్య తమిళ న్యూస్ పత్రికలు కూడా ఇదే విషయాన్ని రాస్తున్నాయి. ఎందుకంటే ఒక రక్తదాన శిబిరానికి వెళ్ళాడు. అంటే హీరో ధనుష్ యొక్క పుట్టినరోజు సందర్భంగా జరిగినటువంటి రక్తదాన శిబిరంలో మాట్లాడాడు. మీరు కేవలం ఇలాంటి వాటికి మాత్రమే కాదు, ప్రజాక్షేత్రంలోకి కూడా వెళ్ళండి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోండి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని పరిష్కరించండి. నేను మరింత గర్వపడతాను. మనం మరింత ముందుకు వెళ్ళాలి, మరికొన్ని పనులు కూడా చేయాలి, ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలి అన్నదానికి చాలామంది అప్పట్లో ధనుష్ రాజకీయాల్లోకి వస్తాడేమో మొన్నటి నుంచి ప్రచారం జరుగుతుంది. దానికి ఇప్పుడు ధనుష్ యొక్క అభిమాన సంఘాలు అవన్నీ కూడా అవే చెప్తున్నాయి. అవును మా ఊడు రాజకీయాల్లోకి వస్తాడని చెప్తే అటువైపు ధనుష్ ఆఫీస్ నుంచి కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. బహుశా కావచ్చేమో, ఆయన కూడా ప్రజలకి సేవ చేయాలని ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆయనకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఉండొచ్చు, ప్రజలకు సేవ చేయాలని ఉండొచ్చు అన్న విధంగా చెప్పారు. అంటే ఖచ్చితంగా అంటే ధనుష్ యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళు మాట్లాడరు. ఎవరైనా మీడియా అడిగినప్పుడు ఒకవేళ రావచ్చేమో అన్న విధంగా చెప్పండి అని చెప్పి ఉంటాడు. ఖచ్చితంగా అలా చెప్తారు. లేదంటే అదే ఆఫీసులో ఉన్నటువంటి వారు అలా చెప్తే మిమ్మల్ని ఎవరు చెప్పమన్నాడరా అని అదే ధనుష్ తిడతాడు కాబట్టి ఖచ్చితంగా చెప్పేవాళ్ళు కాదు. అంటే ఆయన హింట్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళు చెప్పు ఉంటారు.